ఫ్యాట్స్ 3, ప్రోటీన్స్. ఈ 3 ఆహారాలు మనం మెజారిటీ తినేది, గుర్తుపెట్టుకోండి. కార్బోహైడ్రేట్, ఫ్యాట్స్, ప్రోటీన్స్. మన ప్లేట్ అంటే మనం తినే ఆహారము శక్తినివ్వాలి. శక్తినివ్వాలి అంటే మన శరీరము ఇలా ఇస్తేనే శక్తిని వాడుకుంటుంది. ఏది ఎంత అవసరమో అంతే, అతి మంచిది కాదు. ఏది ఎక్కువ ఇచ్చినా బాడీకి ఉపయోగం లేదు. బాడీ ఎంత తీసుకుంటుందో అలా తీసుకుంటుంది. ఏది ఎంత కావాలో అంత తీసుకోవాలి. ఈ మ్యాక్రో ఫుడ్ అనేది 3 కూడా మన శరీరానికి అవసరం, శక్తి ఇవ్వడానికి. దేని పని దానిదే ఉంటుంది. పిండి పదార్థాలు 40% ఒక ప్లేట్లో ఉండాలి. కొవ్వు పదార్థాలు ఒక 30% ఉండాలి. మాంసకృతులు ఒక 30% ఉండాలి. ఇది ప్రతి ప్లేట్లో ఉండాలి. మధ్యాహ్నం భోజనం చేస్తున్నాం, సాయంత్రం భోజనం చేస్తున్నాం, వీటిలో మనం తింటున్నప్పుడు చెక్ చేసుకుని తినడం అవసరం. ఎందుకంటే ఒక పూట తింటే, మీరు జీవితంలో ఒకే పూట తింటే మీరు చెక్ చేసినా పర్లేదు, చెక్ చేయకపోయినా పర్లేదు, పెద్ద టెన్షన్ ఏం లేదు. ఒక పూట లేస్తారు అనుకోవచ్చు. కానీ మనము ఎవ్రీడే 3 పూట్లు జీవితం మొత్తం తింటున్నాం. దాని ఇంపాక్ట్ ఉండదు అనడానికి లేదు, చాలా భయంకరమైన ఇంపాక్ట్ ఉంటుంది. శరీరం ఏం అడుగుతుందో అదే మీరు ఇవ్వనప్పుడు మనం శరీరం నుంచి ఏం అడుగుతున్నామో అది మనకు రాదు. మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా గమనించండి. శరీరం ఏం అడుగుతుందో మనల్ని, అది మనం ఇవ్వనప్పుడు మనం శరీరాన్ని ఏం అడుగుతున్నామో అది మనకి ఇవ్వదు. మన శరీరం నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తామో ఎవరు చెప్తారు? హ్యాండ్ రేస్ చేయండి. శరీరం నుంచి మనం ఏమేమి ఎక్స్పెక్ట్ చేస్తాం? ఎవరు చెప్తారు? మీ శరీరం నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? శరీరం నుంచి మనం ఏమేమి ఎక్స్పెక్ట్ చేస్తాము? ఓకే, మా శివప్రసాద్ క్లబ్ నుంచి హ్యాండ్ రేస్ చేయాలి. చాలా మంది వీడియో ఆఫ్లోకి వెళ్ళిపోతున్నారు. వీడియో ఆన్లోకి రండి. మైండ్ కాన్సన్ట్రేషన్ సరిగా ఉండదు. పద్ధతిగా కూర్చోండి, వీడియో ఆన్ చేసి కూర్చోండి, ఫోకస్ ఉంటుంది. ఇలాంటివి మీకు పొద్దాకు రిపీట్ అవ్వవు. నేను చెప్పేస్తాను, అయిపోతుంది. నా బాధ్యత 16 సంవత్సరాల నుంచి చెప్తాను. 16 సంవత్సరాల నుంచి వింటున్న ప్రతి తోడు మారాడా అంటే మారలా. ఎందుకు మారలేదు? బుద్ధి. సో వింటాము, కాన్సన్ట్రేషన్ ఉండదు, కమిట్మెంట్ ఉండదు. సో ఆటోమేటిక్గా మళ్ళీ డిస్ట్రాక్ట్ అయిపోతారు. జాగ్రత్త. దేవుడు ఒక అవకాశం మీకు ఇచ్చాడు ఇలాంటి కమ్యూనిటీలోకి రావడం. దీన్ని మీరు అశ్రద్ధ చేస్తే ఈ అవకాశం మీ దగ్గర కంటిన్యూగా ఉండదు. ఓకే, ఇట్స్ నాట్ అబౌట్ నాలెడ్జ్. ఓకేనా? సో హేమ శివప్రసాద్ క్లబ్ నుంచి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ హీరో. సార్ ఎనర్జీ అని హెల్తీ కోరుకుంది సార్ మా బాడీ. ఎనర్జీ బాడీ నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? బాడీ నుంచి ఎనర్జీగా ఉండాలి, హెల్తీగా ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఓకే, డన్. అండ్ కవిత, మీ బాడీ నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారమ్మా? హెల్తీగానే ఉండాలనుకుంటాను సార్. ఇంకా హెల్తీగా ఒకటి చెప్పారు, ఎనర్జీగా. ఓకే, సార్ నాకు నచ్చింది తినాలి, నచ్చినట్టు పని చేయాలి అనుకుంటాం. ఓకే ఓకే. శివ. గుడ్ మార్నింగ్ సార్. మనం ఏం తినపోయినా మన బాడీ మంచిగా ఐడియల్ వెయిట్ లో ఉండాలా, బాగుండాలా, ఎనర్జీ ఇస్తా ఉండాలా, అన్ని పనులు చేసుకోవాలి అనుకుంటా ఉంటాం సార్. అన్ని విధాలుగా బాడీ సపోర్ట్ అవ్వాలి అనుకుంటాం, ఏమి ఇవ్వకుండానే బాడీకి.
ఓకే. గుడ్ మార్నింగ్ సార్. మన బాడీ మనం సహకరించాలని కోరుకుంటాను సార్. నేనైతే అన్ని విషయాల్లో మన బాడీ మనం సహకరించాలి. ఎస్. సుజాత. గుడ్ మార్నింగ్ సార్. నా బాడీ నుంచి కోరుకునేది ఏంటంటే ఎప్పుడైనా ఆరోగ్యంగా ఉండాలి. ఏ వర్క్ చేసినా కూడా అలసిపోకుండా ఉండాలని కోరుకుంటున్నా సార్. ఎప్పుడు ఐడియల్ వెయిట్ లో ఉండాలి. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నేనైతే నా బాడీ నుంచి మంచి స్ట్రక్చర్, నైస్ షేప్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సార్. ఎంత తిన్నా గానీ లావ్ అవ్వకూడదు, ఏం తిన్నా గానీ బాడీ ఎక్స్పాండ్ అవ్వకూడదు. మంచి హెల్త్. ఓకే తమ్ముడు. అనే ఆరోగ్యంతో పాటు అందంగా ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తాను నేను బాడీ. సూపర్, వెరీ గుడ్. కృష్ణ. ఎంత తిన్నా బరువు పెరగకుండా ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తాను. ఓకే. సురేష్ గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్.